ఉంటున్నాం. అయితే దేవుడు చూపించిన మార్గంలో మనం నడిచినప్పుడు ఆ భారములన్నీ విడిచి ఆయన సన్నిధిలో నెమ్మది, శాంతి, సమాధానం మనం కలగజేసేవాడుగా ఉంటున్నాడని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఆయన అంటున్నాడు, మోయ సఖ్యము కాని భారమైన బరువును కట్టి అనేకమైన మరి సాతానుడు ఏం చేస్తున్నాడు, అనేకమైన లేనిపోయినవన్నీ మనం చెప్పి ఆ భారం అంతా మన మీద వేస్తూ ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో తిరిగి ఆయన సన్నిధిలో కనబడుతూ ఉంటున్నామో అవన్నీ కూడా తీసివేసి ఆయన బిడ్డగా, ఆయన ప్రతిగా, ఆయన సొత్తుగా చేసుకొని తన రాజ్యానికి మనం వారసులుగా చేసుకుంటూ ఉన్నాడని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే అది భుజముల మీద భారం పెట్టుకునే కానీ తమ వేలితోనైనా వాటిని కదలనీయలేరు అంటున్నాడు. మనుష్యులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. మనుషులకు మనము ఏదైతే కన్నులు కనబడుతూ ఉంటున్నాయో ఏదైనా కూడా అది విడిచిపెట్టకుండా అన్నీ చేస్తూనే ఆయనకు మనం భారం తెచ్చుకుంటున్నామని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఎప్పుడైతే ఆయన ప్రేమతో ఆదరింపబడుతూ ఉంటున్నప్పుడు, ఆయన రక్తం చేత కడగబడుతూ ఉంటున్నప్పుడు, ఆయన చేత హెచ్చరింపబడుతూ ఉంటున్నప్పుడు మన భారములన్నీ, మన పాపములన్నీ కూడా తుడిచివేయబడి ఆయన రక్తం ద్వారా విడుదల, విమోచన కలుగుతుందని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆయన మరి ఒక మాట మనం చూద్దాం. చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి కీర్తనలు 51:3 మనం చూద్దాం. కీర్తనలు 51:3. కీర్తనలు 51:3. నా అతిక్రమములను నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగాను అగుపడుదువు. ఆయన అంటున్నాడు, దావీదు మహారాజు ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. అయితే ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన మనం ఎలాంటి వాడు, ఎక్కడ కూడా తప్పు చేయలేదు. ఒక్క తప్పు తప్ప ఆయన దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన దాని నుండి విడుదల పొందాడు. కాబట్టి ఆయన పేరు జీవగ్రంథంలో రాయబడింది. ఆయన మరి తాళపు చెవులు ఆయనకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే లేఖనాల్లో ఎంతో స్పష్టంగా ఆయన తప్పు చేసినప్పటికీ మనస్సాక్షి కలిగి ఒప్పుకున్నాడు, నేను చేసింది తప్పే ప్రభు అట్లా అని చెప్పి. అప్పుడు ఆయన మన పాపములన్నిటినీ ఎన్నటికీ జ్ఞాపకం రాకుండా తూర్పుకి పడమరకి ఎంత దూరం అయితే ఉంటున్నదో అంత దూరం మన పాప దోషములన్నిటినీ దూరపరిచి ఆయన బిడ్డగా, ఆయన ప్రజగా, ఆయన సొత్తుగా చేసుకొని ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకుంటూ ఉన్నాడని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు, ఏం చెప్తూ ఉన్నాడు? 3వ వచనంలో నా అతిక్రమములకు నాకు తెలిసే ఉన్నవి అంటున్నాడు. మనం చేసే పాపములు, అతిక్రమములన్నీ కూడా మనకు తెలిసే ఉన్నవి, కానీ నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నవి అని చెప్తున్నాడు. ఆయన మనం చేసిన పాపములు మన ఎదుటే కనబడుతూ ఉంటున్నాయి, కానీ వాటిని మనల్ని విడిచిపెట్టి అవి పోవడం లేదు. ఎందుకంటే ఆ మనసు తిరుగుతూనే ఉంటుంది. అయితే అనేకమైన పాపములు చేసినప్పటికీ ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మన పాపములన్నింటినీ దూరపరిచేవాడుగా ఉంటున్నాడని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంత గొప్ప ధన్యత మనకు దయచేసిన ఆయనను ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకొని మనకు తెలుసో తెలియక చేసిన పాపములన్నిటినీ మరి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయనతో కూడా మనము విశ్రాంతిలో పొందే కృపను మనకు అనుగ్రహించి ఉంటున్నాడని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మరి ఒక మాట మనం చూద్దాం. ఇర్మియా భక్తుడు చెప్తూ ఉంటున్నాడు. 31వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా భక్తుడు మరి చెప్తూ ఉన్న మాట ఏమిటంటే 31వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. 24వ వచనం, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును అంటున్నాడు. ఎవరు అలసి ఉండేది? మనము ఒకప్పుడు అలసి ఉన్నాం. అయితే ఇప్పుడైతే దేవుని సన్నిధిలో కనబడుతూ ఆయన రక్తం చేత కడగబడి ఉంటున్నాం కాబట్టి మన ప్రాణములు అలసి ఉన్నప్పటికీ ఆయన మన ఆశను తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే మన సమస్యను ఆయన ఎదుట అడుగుతూ ఉంటున్నామో మనకి తృప్తిపరిచేవాడుగా ఉంటున్నాడని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. మరి అంతేకాకుండా కృషించిన వారినందరినీ నింపుదును అంటున్నాడు. కృషించిన వారినందరినీ మరి మంచిగా చేస్తానంటున్నాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత దయ కలిగిన వాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అలసి ఉన్న వారిని తృప్తిపరిచే దేవుడు, కృషించిన వారిని కూడా ఆయన వాటినన్నిటిని తీసివేసి ఆయన సన్నిధిలో నింపుకునేవాడుగా ఉంటున్నాడని మరి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి యొక్క వచనం మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, మరి రెండవ మాట మనం చూసిన ఇదేమి మొదటి వాక్య భాగం ఏమిటి? ప్రయాసపడి భారం మోసుకున్న వారులారా, సమస్తమైన వారులారా అని చెప్పాడు. కాబట్టి
మత్తయి సువార్తలోను కీర్తనలోను మరి ఇర్మియా భక్తుడు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇర్మియా భక్తుడు చెప్తున్న మాట ఏమిటంటే 24వ వచనం కదా, అలసి ఉన్న వారినందరినీ ఆశను తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది సంఘ సవాసంలో కనబడుతూ ఆయన మార్గంలో నడిచే వారందరినీ కూడా మరి ఆశను తీర్చేవాడుగా ఉంటున్నాడు. మరి ఆ ఆశను నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. ఈ లోకం వదిలితే పరలోకంలో అక్కడ ఆయన సన్నిధిలో కనబడే కృపను మనకు అనుగ్రహించి ఉంటున్నాడని వాక్యం ద్వారా మనకు మరి తీర్చేవాడుగా ఉంటున్నాడని వాక్యం ద్వారా మనం చూసుకుంటున్నాం. అయితే మరి ఒక మాట మనం చూసినప్పుడు, నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు. ఎప్పుడు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారు సమస్తమైన వారు నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆయన దగ్గరలో మన పాప దోషములను ఒప్పుకొని నమ్మి బాప్తిసం పొంది సంఘ సవాసంలో కనబడుతూ ఉంటున్నప్పుడు మనం ఆయన ఉదయాన్ని మరి మధ్యాహ్నము దావీదు మహారాజు మరి ఎల్లప్పుడూ ఆయన సూచించేవాడుగా ఉంటున్నాడు. మరి దానియేలు మరి ఆయన కూడా మరి 3 పర్యాయములు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం 3 పర్యాయములు ఆయన యెరూషలేము తట్టు కిటికీని తెరుచుకొని ముమ్మారు ప్రార్థన చేసేవాడుగా కనబడుతూ ఉంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత మనకు దయచేసి ఉంటున్నాడు. అయితే ఉదయము మన పనుల్లో లేస్తేనే ఆయన సన్నిధిలో కనబడి ప్రార్థన చేసుకునే ధన్యత మనకి ఇచ్చి ఉంటున్నాడు. కానీ మనం చేసే పనుల్లో మనకు తోడుగా ఉండాలని, మాకు ముందు వెనక ఉండి నడిపించేవాడుగా ఉంటున్నాడని మరి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఏ అపాయముగా జరగకుండా ఆయన క్షేమకరముగా మనం ఎక్కడికి వెళ్ళాలను, ఏ పని చేయాలను మనకు తోడుగా ఉండి ఆదరించి నడిపించేవాడుగా ఉంటున్నాడని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి అంటున్నాడు. ఆయన అనేకమైన వాటిని పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన పిలుస్తున్నప్పటికీ అనేక మంది దేవుని దగ్గరికి రాలేరు. కానీ ఆయన దగ్గర ఎవరైతే ఆయన ముందుగానే పరలోకంలో ఏర్పాటు చేసుకున్నాడు, మరి అట్టి వారిని మాత్రమే ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన మాటలు వింటూ సువార్త అనేక మంది చెప్తూ ఉంటున్నప్పుడు ఆయన సువార్తను విని ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకుంటూ ఉన్నాడని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే యోహాను సువార్త మరి అదే దాని గురించి, అంటే నా యొద్దకు రండి మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పినాడు కదా. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం మనం చదువుకుందాం. 37వ వచనం మనం చదువుకుందాం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వాడిని నేను ఎంత మాత్రమునో బయటికి తోసివేయను. ఎంత గొప్ప ధన్యత మనకు చెప్తూ ఉంటున్నాడు. తండ్రి అంటే ఆయననే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మరి యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారిగా ఈ లోకానికి వచ్చాడని వాక్యం చూస్తూ ఉంటున్నాం. తండ్రి అయిన దేవుడే భూలోకాన్ని తొంగి చూసినప్పుడు అందరూ కూడా ద్రోహ తప్పి నడిచింది అని చెప్తున్నాడు. అందరూ కూడా నిత్య నరకాగ్నికి అగ్నిగుణానికి ఆహుతి అవుతున్నారని చెప్తూ ఆయన తండ్రి అయిన దేవుడు కుమారునిగా ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ తండ్రికి మనం అడుగుతూ ఉంటున్నాడు, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు అంటున్నాడు. ఆయన తండ్రిని అడుగుతూ ఉంటున్నాడు, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము బయటికి త్రోసివేయను అంటున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి మనం పాప దోషములను ఒప్పుకొని బాప్తిసం పొంది సంఘ సవాసంలో కనబడుతూ మరి ఎన్నటికీ మన పాపం చేయకుండా ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని నీ ఎంత మాత్రం త్రోసివేయను అంటున్నాడు. ఏదైనా పొరపాటు చేసినట్లయితే మరి తప్పులు వెంటనే ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపమును క్షమించి ఆయనను మనము వెడకుండా మనకు ముందు వెనక ముందు నడిపించేవాడుగా ఉంటున్నాడని, మరి ఎంత మాత్రం బయటికి త్రోసివేయను అంటున్నాడు. ఒకవేళ మనమే ఉన్నాము, మన పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు ఇంట్లోకి రానిపోకుండా మరి బయటికి తోసేస్తామా? తోసివేయం కదా. అలాగనే తండ్రి అయిన దేవుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఉంటున్నాం, మాకు తండ్రి నీవే కదా అని అన్నప్పుడు తప్పకుండా ఆయన క్షమించి మన పాప దోషములను క్షమించి ఆయన మనను హక్కును చేర్చేవాడుగా మరి ఉంటున్నాడని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన బయటికి ఎంత మాత్రం తోసివేయను అంటున్నాడు. తోసివేసేవాడు కాదు, ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకుంటూ ఉన్నాడని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఒక మాట మనం చూద్దాం, చూడండి. యోహాను సువార్త 7:37లో చూస్తాము. యోహాను సువార్త 7:37లో మనం చూద్దాం, చూడండి.
అక్కడే పక్కనే ఆ ఉంటుంది. పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పాయునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదని మరి చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు 37వ వచనంలో, ఆ పండుగలు మరి మహాదినమైన అంత్యదినములు, అంటే అంత్యదినములో మనకు కలగబోయే మాటలన్నిటి కూడా యేసుక్రీస్తు వారు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడలా అంటున్నాడు. మరి ఎవరైనా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలని, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలని పిలిచినప్పుడు మరి దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకొనవలెను అంటున్నాడు. ఆయన యొద్దకు వచ్చి మన పాప దోషములన్నిటిని మరి పాప దోషములను తీసివేయమని అడిగినప్పుడు తప్పకుండా ఆయన సహాయం చేసేవాడుగా ఉంటున్నాడని, మరి ఎన్నటికీ తన పాపం మనం చేసిన పాపములు జ్ఞాపకం ఉంచుకొనకుండా ఆయన దూరపరిచేవాడుగా ఉంటున్నాడని, చేసిన తప్పును మరలా చేయకుండా ఆయన మరి మనం తృప్తిపరిచేవాడుగా ఉంటున్నాడని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడెవడు లేఖను చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా చెప్పాను అంటున్నాడు. ఆయన యందు విశ్వాసం ఇచ్చినట్లయితే ఆయన గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానములకు అధిపతి అయిన దేవాది దేవుడని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మన కడుపులో నుండి జీవనదులు పారజేసేవాడుగా ఉంటున్నాడని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఇంత గొప్ప రక్షణ ఆనందం మనకు కలుగజేస్తే మరి మనం ప్రయాసపడుతూ ఆ భారాన్ని ఎందుకు మోసుకోవాలి? మన భారములన్నిటినీ ఆయన సులువుగా చిక్కులు పెట్టే పాపములన్నిటిని కూడా తీసివేసేవాడుగా ఉంటున్నాడని ఆయన లేఖనాల ద్వారా మనకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించుగాక.